అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. విలేజ్ లో ఉన్న కారణం వలన కొంచెం లెంతీగా తక్కువ రావచ్చు, ఏమనుకోకండి. మండే మార్నింగ్ అయితే వెళ్ళిపోతాం, పోయినాక అయితే వీడియోస్ కంటిన్యూ వస్తాయి. మళ్ళీ పెళ్లికి వచ్చినప్పుడు ఒక 2 days డిలే అవుతాయి దోస్తులు, ఏమనుకోకండి. పెళ్లి March 5th అన్నమాట. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్టీ 8 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, లతకు పెళ్ళైనాక తెల్లారి నుండి ఏమైందో చూద్దాం. అందరూ లైక్ చేస్తుంటే ఇంట్రెస్ట్ రాదు నర్సక్క, అసలైన స్టోరీకి రండి అని అన్నారు కాబట్టి ఇక లతకు నిన్న పెళ్ళైంది అనుకోర్రి, ఇక తెల్లారుతుంది ఏమైంది ఏం కథ అనేది మనం చూపిస్తున్నాం అన్నమాట. చూసేయండి. ఏమైందిరా నాని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, అక్క బాగా ఏడ్చింది. అక్క ఏడుపు నేను చూడలేకపోయినమ్మా నిన్న. పాపం అది చిన్న వయసే, ఇంక దానికి పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేనే లేదు. అసొంటిది అది పెళ్లి చేసుకొని పోతుంటే ఎంత ఏడ్చిందమ్మా. మీకైతే కొంచెం కూడా కనికరం అనిపించలేదు దాని మీద. అద్దు అద్దు అనంటే అస్సలు ఇన్లేదు మీరు. ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకు దాని పెళ్లి ఎత్తే అయిపోవమ్మా. ఏం చేద్దాం బిడ్డ, అయ్యా మనం చెప్పింది ఇంటడా? చెప్పు, అది ఏ బట్టి నేను ఎన్ని దెబ్బలు తిన్నానో చూసినావు కదా. ఎప్పుడెప్పుడు దాన్ని ఇంట్లోకి ఎలగొడదామా అని కక్ష పట్టిర్రు, ఇంట్లోకి ఎలగొట్టిర్రు. పాపం అక్క, చిన్నప్పటి నుండి ఒక్క దగ్గరనే పెరిగినాం. ఇప్పుడు చెరో కాడ ఉండాలంటే నాకు ఒక్క రోజుకి ఉండబుద్ధి అయితే లేదమ్మా. ఇంకా వచ్చే రోజులు నేను ఎట్లుంటానే. ఏడవకు బిడ్డ, ఏం చేద్దాం? తోడ పుట్టిన తోడ ఏ గట్టినే కొట్టుకుంటది బిడ్డ. నాకన్న కడుపు కూడా పలిగిపోతుంది. అక్క నల్ల ఊసలు పుచ్చుకోవడానికి వచ్చి పోతుంటే నాకు దుఃఖం ఆగలేదమ్మా. అక్క నువ్వు ఇక్కడనే ఉండమంటే అయిపోవు. ఇక పోతుంది బిడ్డ, మళ్ళా 2 రోజులకు పొయ్యి తోలుకచ్చుకుందాం. అల్లు ఒడి నింపినాక పొయ్యి తోలుకచ్చుకుందాం. నువ్వు ఏడవకు, ఊకే ఏడ్చినా కూడా డాడీ కోపానికి వస్తాడు. సరే. ఏమైంది? ఏం లేదు డాడీ. ఎందుకు ఏడుస్తున్నావు? అక్క వచ్చి పోయినందుకా? అవును డాడీ, అక్కకు పెళ్ళైపోయింది. ఇద్దరం కొట్లాడుకోము, ఇద్దరం ఒకే దగ్గర పడుకోము, ఇద్దరం ఒకేసారి తిన్నాం కదా డాడీ. మరి గంతే, పెళ్లి ఏజ్ వచ్చినప్పుడు గట్లనే ఉంటది. చిన్నప్పటి నుండి ఒక కాడ పెరిగితే పెద్ద పెరిగినాక ఒక కాడ ఉంటారని గ్యారంటీ ఉంటదా? అక్కను మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తావు డాడీ? 2-3 రోజులు అయినాక తీసుకొస్తా. పోయి మరి ఎప్పుడు వస్తానంటారో, వాళ్ళు ఎప్పుడు పంపిస్తా అంటారో అడిగి తీసుకొస్తా. సరే. ఏమైంది? నువ్వు కూడా గట్లనే డల్లుగున్నావు. ఏం లేదయ్యా, ఎటు చూసినా ఏం లేదు. అటో ఇటో బిడ్డ అనుడితోటే ఉరకచ్చు, ఏదైనా సాతను కాకపోతే పని చేసు. చిన్నదేమో ఎప్పుడు ఏ పని ముట్టకపాయే, పెద్దదేమో అన్ని పనులు చేసేది. ఆడపిల్లల్ని అంటే గిత్తే మన బతుకులు. ఎప్పటికైనా ఒక ఇంటికి ఇచ్చుడే. అయ్యో రామా. ఏడవకు ఇక ఏం చేద్దాం మరి? ఎవరింటికి ఇవ్వపోతే మన ఇంట్లోనే ఉంచుకుంటామా చెప్పు? ఇక ఐటీట్ అయితే దాని పెళ్లి అయిపోయింది, నాకైతే ఓ రంది వాసింది. ఉన్నన్ని రోజులు దాన్ని తిట్టి తిట్టి అది చేసినావు బిడ్డ. బుక్కడు పువ్వు అన్న తృప్తిగా ఏ రోజు తినకపాయే. ఇప్పుడు అది ఇంట్లోకి పోయినాక నీకు నిమ్మలం అవుతుందా? ఇక తిట్టి అని అంటే అది చేసిన పనికి నేను తిట్టిన్నే, లేకపోతే నాకు దాని మీద ప్రేమ లేదనుకుంటున్నావా? నాకు చిన్నదాని మీద కంటే పెద్దదాని మీదనే ప్రేమ ఎక్కువ. కానీ అట్లాంటి తప్పుడు పనులు చెయ్యొద్దు, చేసి మన కుటుంబం విలువ నా విలువ తీయద్దు అనే కోపంతో తిట్టిన గాని దాన్ని నేను ఏం కోపంగా తిట్టలేదు. అర్థమైందా? మంచిగా బుద్ధిగా ఉండాలని, దానికి బుద్ధి రావాలని తిట్టిన తప్ప అంతకు మించి వేరే ఏం లేదు. సరేలే. ఏమన్నారు మరి? పోయేటప్పుడు ఏమన్నా అన్నారా? ఏం లేదు, ఏమంటారు బిడ్డ ఏడ్చుకుంటా పోయింది. సరే తీయి. అక్క ఎవ్వరు మిస్ అవుతుర్రో లేదో తెలియదు కానీ నేనైతే మిస్ అవుతున్నక్క. ఉన్నప్పుడు నిన్ను తిట్టేదాన్ని, కొట్టేదాన్ని. అయినా నన్ను మాట
కాలం ఆగినట్టు అనిపిస్తుందిరా. నా నుండి నా లత దూరం అయిపోయిందిరా చోటు. నేను బతికి లాభం ఏమున్నదిరా ఇంకా. ఏడవకరా, మరి ఏం చేద్దాం? మీది క్యాస్ట్ వేరైనందుకు, మళ్ళా మీ మామ కొజ్జోడైనందుకు ఆమెకు పట్టుబట్టి పెళ్ళే చేసే. పోనీ తీరా మర్చిపోయిగా. మర్చిపోవడానికి కాదురా నేను ప్రేమించింది. దానికి జీవితాంతం తోడుండాలని నేను ప్రేమించిండ్రా చోటు. నేను లతను మర్చిపోలేకపోతున్నారా. నాకేం చేయాలో అర్థమైతలేదురా. సావాలన్నంత అదైతుందిరా. కానీ చచ్చిపోతే ఏం సాధించగలమనిపిస్తుందిరా చోటు. నేను బతుకున్నా కూడా చచ్చిపోయిన శవాన్నేరా. నాకు పిచ్చిలేస్తుందిరా చోటు. ఏడవకరా మహేష్ గా, నీకు బాకీ లేదని వదిలిపెట్టురా. ఓ మంచిగా చదువుకోరా, బీటెక్ చేసి జాబ్ కొడితే నీకే మంచి పిల్ల వత్తదిరా. ఆ జీవితానికి నా లతనే నా పిల్లరా. ఇంకా వేరే పిల్ల ఎవ్వరొద్దు నాకు. నా లతనేరా. భార్య అయినా లవర్ అయినా ఏదైనా నేను లతనే అని ఫిక్స్ అయినరా. నా జీవితంలోకి ఇంకో ఏ అమ్మాయిని కూడా నేను రానియలేను. అయ్యో ఏడవకరా, ఏడవకు. నువ్వేడితే నాకు బాధ అనిపిస్తుంది. ఏం చేద్దాం? అసలు ఈ ప్రేమ అనే పదాన్ని ఆ దేవుడు ఎందుకు కనిపెట్టిండ్రా నాకు అర్థమైతలేదు. అమ్మతోడు చెప్తున్నా నాకు మనసున పడతలేదురా. నాకు నిజంగా పిచ్చిలేస్తుందిరా. నాకు ఇంటికి పోవాలని కూడా లేదురా. ఇంటికి పోయినా కూడా, ఇంటి ముంగటికి పోయినా, ఇంటి వెనకాలకు పోయినా కూడా నాకు నల్లతనే గుర్తుకొస్తుందిరా చోటు. ఏమైందిరా? రే వీడు బాగా ఏడుతాండ్రా. ఏమైందిరా? ఎందుకురా ఏడ్చుడు? నీకు నిన్న నైట్ అంతా నేను ఏం చెప్పినా చెప్పు. ఆమెకు నువ్వంటే ఇష్టం ఉంటే పెళ్ళి చేసుకోకుండా నీ దగ్గరికి వచ్చేదని చెప్పినా లేదా? ఇప్పుడు బాధపడితే ఏముందిరా? నువ్వు ఏడవక, అసలు ఏడుపు అనేది బంద్ చేయి. లేదురా, నేను మర్చిపోలేనురా బంటి. మా ఇద్దరి ప్రేమ ఎట్లాంటిదో, ఎట్లా స్టార్ట్ అయిందో అన్నీ నీకు తెలుసురా. అదే రకంగా ఎట్లా ఎండ్ అవుతుందో అనేది కూడా నీకు తెలుసురా. బంటి, నేను ఉండలేకపోతున్నారా లత లేకుండా. నా ప్రాణం లత దిక్కే కొట్టుకుంటుందిరా. నాకు లత కావాలరా. అరే నువ్వు కావాలనుకుంటున్నావు, ఆమె అద్దనుకోనే కదరా ఇంకోలను పెళ్లి చేసుకుంది. అంతా వాళ్ళ నాన్న ఇబ్బంది పెడితేనే చేసుకుందిరా. కానీ దాని ఇష్టంతో వేసుకోలేదురా. ఇష్టంతోని వేసుకోలేదు కాబట్టి అది వానితోటి ఎట్లుంటుందో ఏమో నాకు అదే టెన్షన్ అవుతుందిరా. నన్ను వేసుకుంటే నేను ఎంత మంచిగా చూసుకుందునో లతకు అన్నీ తెలివైరా. అది చిన్న పిల్లనేరా. దాని మనస్తత్వం చిన్న పిల్ల లాంటిది. బంటి నాకేం చేయాలో అర్థమైతలేదురా. నాకు సావాలని ఉన్నదిరా, కానీ సచ్చేంత ధైర్యం లేదురా. అరే నువ్వు ఏడుతంటే నాకు ఏడుపత్తుందిరా. ఏడవకరా మహేష్, ప్లీజ్ రా, నీ కాలు మొక్కుతా. నీకు బాకీ లేదురా, మర్చిపోరా. బాకుంటే నువ్వు వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేదిరా. బాకీ లేనప్పుడు నువ్వేం చేస్తావురా? ఏడవకరా, నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపియకు. తిండి తింటలేవట అంకులు ఫోన్ చేసి అంటుండ్రా. బుక్కెడు తిందు పారా నేను అత్త మీ ఇంటికి. నాకు తిండద్దు ఏదొద్దు బట్టి ఒక్కటి అడుగుతా, నా కోసం చేస్తావారా? ఏంటిదిరా? ఇప్పుడన్నా ఫోన్ చేస్తే బంటి అది తీసుకురారా, బంటి ఇది తీసుకురారా అంటే చిటికలు తెచ్చి నా ముందు పెడదువారా. ఇప్పుడు ఒకటి అడుగుతా, తీసుకొస్తావారా? చెప్పురా. నాకు లత కావాలరా, తీసుకొస్తావారా బంటి? నచ్చట అయితలేదురా బంటి. నాకు లత కావాలరా బంటి. అరే ఏడవకుర్రా, మీకేడితే నాకు దుఃఖం వస్తుందిరా. మహేష్ ఆగురా, ఏడవకురా ప్లీజ్ రా. ఏడవకపోతే ఏముందిరా? నా పిల్ల నన్ను వదిలిపెట్టి వేయిందిరా.
అంతకు మించిన దుఃఖం నాకేముందిరా? నా పిల్ల నాకు కావాలరా చోటు. నీ కాళ్ళు మొక్కుతా, నా పిల్ల నాకు తెచ్చి ఇయ్యుర్రా. పోయి ఇంకోల చేతిలో పడ్డదిరా మహేషు. మర్చిపోరా, నీకు దండం పెడతా, మర్చిపో. ఏడవకరా రే వారి, ఏడవకరా. నీకు మేము ఉన్నాం కదరా. పోయింది లవ్వు, పోయింది, మర్చిపోరా. అంతే అంతే, నువ్వు మర్చిపోవాల్సింది. అంతకు మించి వేరే ఆప్షన్ లేదురా. ఏడవకరా. నాతోట అయితే లేదురా బంటి. ఏం చేస్తావురా, అయిపోయిన దాని గురించి ఆలోచించకు. అయ్యగారిని అడిగినావే సమ్మక్క? అడిగినా ఇక ఇయ్యాల రాత్రి ఓడి నింపమన్నాడున్నారు సక్క. అవునా? గదే గదే మరి ఆ నల్ల ఊసలు పుచ్చుకొని హత్తిమి. ఇక ఇదే రాజు రాత్రి నింపితే అయిపాయే. ఏం చెప్తాంది నీ కోడలు? ఏం లేదు, ఆ చీర కట్టుకుంటే మనసులో పడతలేదట. చీర ఇప్పింది, డ్రెస్ వేసుకున్నది, ఆడ మీద రూమ్ లా కూసున్నది. అవునా? సరేది మరి నేను అప్పటి వరకు అత్తది. రావదినే, ముత్తైదులుంటే అది వేరుంటది కదా. అన్ని ఆడబెట్టేటి చేసేటి ఉంటే పెడుదురు. అత్త మహేంద్రనాని మన్నా తింటారా? చేసి పెట్టమంటారా? అక్కడనే తినేసి వచ్చినాం కదమ్మా, ఇప్పుడు ఏదద్దు. ఏం చేస్తాందో బిడ్డ, కోడలకు కొత్త కొత్త నాయే. కోడల దగ్గర కూసోపోయిను. కూసుంటా కొంచెం వాటర్ తాగుదామని వచ్చిన. సరే సరే. ఏం చేయాలో అర్థం కాక నేను మహేష్ ని మోసం చేసి పెళ్లి చేసుకున్నా. కానీ నా గుండెలో మహేష్ తప్ప ఎవరు ఉండలేరు, రాలేరు. మా నాన్న ఏయబట్టి నేను తల వంచి వీంతో మెడలా తాళి కట్టించుకున్నా. అంతా మా నాన్న వల్లే జరిగింది. అదృష్టం ఎట్లుంటే అట్లయితదిగా. ఏం చెయ్యాలి? పెళ్లి చేసుకోకపోతేనేమో మా అయ్య చచ్చిపోతాని మా అయ్య బెదిరిచ్చుడు. ఏందో ఏమో నా బతుకు. ఏమైంది లత, ఏడుస్తున్నావు? ఏం లేదు. కూడా వచ్చినప్పుడు లేవాలని తెలియదా? నా ముంగట్నే ఆడ బెడ్లా కూసుంటున్నావు. రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్చుకో, అర్థమవుతుందా? మొగుడున్నప్పుడు, అత్తున్నప్పుడు, ఇంకెవరన్నా ఉన్నప్పుడు మీద కూసోవద్దు, కింద కూసోవాలి. మీ అయ్యవ్వ నేర్పలేదా నీకు? ఏం నేర్పిర్రు? అదేం లేదు, సడన్ గా కూర్చున్నా, అమ్మ వాళ్ళు గుర్తొచ్చిర్రైతే. ఎందుకు గుర్తుకొస్తారు? పెళ్ళయిందంటే అయ్యను, అవ్వను, ఇంటిని, పుట్టింటిని అన్ని మర్చిపోవాలి. మొగడే సర్వస్వం అని వచ్చినప్పుడు మొగన్తోటి ఉండాలి, మొగన్ గురించి ఆలోచించాలి. నాకు గిట్ల ఏడితే నచ్చది, మంచిగా ఉండాలి. ఏమైందిరా? ఏం లేదమ్మా, పుట్టినిల్లు గుర్తుకొస్తుంది అని ఏడుస్తుంది. నిన్ననే కదా బిడ్డ పెళ్లి చేసుకొని వచ్చింది. ఎవరికైనా ఆ బాధ ఉంటది, ఏ ఆడపిల్లకైనా ఆ బాధ అనేది సహజంగాని. లతా గిడ్జుడు, నాకు ఆడపిల్లలు లేరు, నాకు నా కొడుకు ఒక్కడే. నేను కోడలు లెక్క అనుకుంటలేను బిడ్డ. నువ్వు నా బిడ్డవే, నా బిడ్డ తీరే నిన్ను చూసుకుంటా. నీకిక్కడ ఏ లోటు కూడా నేను రానియ్యా, సరేనా? నువ్వు అస్సలకే ఏడవకు. నా కొడుకు బంగారం, బంగారం అసొంటి కొడుకు. నిన్ను మంచిగా చూసుకుంటాడు. సరే అత్తమ్మ. నువ్వు అస్సలు ఏడవకు, సరేనా? నీకేదన్నా అనిపిస్తే నాకు చెప్పు. నేను అత్తమ్మని కాకుండా అమ్మ లెక్క అనుకొని నాకు అన్నీ చెప్పు. నేను అన్నీ చూసుకుంటా కదా. చెప్పు, నేను మీ వాళ్ళకు మాట ఇచ్చి నిన్ను ఇంటికి తీసుకొచ్చుకున్నా. కోడల లెక్క కాదు, బిడ్డ లెక్క చూసుకుంటా అని. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇంకా బాధ పడద్దు. చాయ పెడతా, తాగుదురు పార్రి. ఇక అటు ఇటు పొద్దుక బట్టే ఇయ్యాలనే అయ్యగారు ఒడి నింపుమన్నారు. కరెక్టే గాని ఇదేనానే అమ్మ బెడ్రూము? లేదు నానా, ఈ బెడ్రూము జస్ట్ పొద్దంతా వాడుకోర్రి. నైటు బెడ్రూము వేరే ఉంది కదా, అదే ఆ బెడ్రూమ్ మీకు సపరేటు వేయించిన కదా బిడ్డ, ఆ బెడ్రూమే మీకు. ఇది ఎప్పుడన్నా వాడుకుంటే వాడుకోర్రి పొద్దున్న దాకా. నాకు ఎక్కువ ఈ బెడ్రూమ్ అంటేనే ఇష్టమమ్మా. కానీ బిడ్డ ఇది వాస్తుకు కాదన్నట్టు బెడ్రూము. పెళ్ళైనాక అదే బెడ్రూమ్లా ఉండాలని అయ్యగారు చెప్పిర్రు నాకు. సరే అమ్మా. నువ్వు అట్లా ఏడుస్తూ బాధపడకు. మీ వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడతావా? ఫోన్ ఇమ్మంటావా? సరే, నేను ఫోన్ ఇచ్చిపోతా, నువ్వు మాట్లాడి కిందికి రా. ఛాయ్ తాగి ఇక కొంచెం ఫేస్ వాష్ ఇట్లా వేసుకొని రెడీ అయిదువు. అటు ఇటు పొద్దు పోతాంది. సరే. ఫోన్ ఇవ్వపోయినావురా?
నా ఫోను పనుందమ్మా, నేను కిందికి పోతున్నా, నువ్వు చాయ్ పెడుతురా. నస్తతి ఫోన్ ఇచ్చి నువ్వు మాట్లాడిరా అమ్మ కిందికి. సరే అత్తమ్మా. హలో అమ్మా. ఆ నాని లత ఏం చెప్తాన్నావు బిడ్డ? ఏం లేదమ్మా, ఈ అక్క నుండి వచ్చినాక అట్టిగానే కూసున్నమ్మా. అవునా బిడ్డ, ఏమైంది? ఎట్లా అనిపిస్తుంది అత్తగారింటి కాడ? అమ్మా నాకు మీరే గుర్తుకొస్తుర్రమ్మా. యా కొంచెం అలవాటయ్యేదాకా అట్లనే ఉంటది బిడ్డ, నువ్వు బాధపడకు, ఏడవకు, సరేనా అవ్వా? ఇక రేపు కాకుండా ఎల్లుండి మళ్ళా ఇటు వచ్చేవు, నేను అడుగుతా, మీ ఆయనని అడుగుతా గాని ఇప్పుడైతే ఉండు, సరేనా? నాకు ఎందుకో ఉండబుద్ధి అయితలేదమ్మా. ఇక ఉండబుద్ధి అయినా ఉండబుద్ధి కాకున్నా కూడా ఉండాలి బిడ్డ. నీ అత్తగారిల్లు కాదా, నీ కథ కాదా? ఇప్పటి సుందు అదే నీ ఇల్లు. అక్క ఆ చెల్లె, అక్క నాకు ఉండబుద్ధి అయితలేదక్క. నువ్వు లేకపోతే నువ్వే గుర్తుకొస్తున్నావక్క. నేను నీ దగ్గరికి వస్తాక్క. అవునానే చెల్లె, ఏడవకే. నువ్వు ఏడితే నాకు బాధ అనిపిస్తుంది. నాకు కూడా అంతా ఇక్కడ భయం భయం, బుగులు బుగులు, అంతా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంతా వీళ్ళు ఏవట్టే అక్క. ఇప్పుడు పెళ్లి ఏ కుర్రి అనంటే చేసే చిన్నతనంలా పెళ్లి చేసుకొని వదిలిపెట్టి పోయినవక్క. ఇప్పుడు నా పక్కకు ఎవరు వంటరే, నాతోటి ఎవరు కోట్లాడతారే, నన్ను ఎవరు తిడతారే? చెల్లె, దూరమైనంత మాత్రాన మన ప్రేమ తగ్గది కదనే. 2-3 రోజులైనాక వస్తానే. నేను వస్తా అన్నా కూడా నన్ను వీళ్ళు పంపిస్తారో లేదో, నా నచ్చి నన్ను తీసుకొస్తాడో లేడో. ఆడపిల్ల జీవితం ఇంతేనే. వీళ్ళు పంపిస్తేనేమో రావాలి, నాన్న దూరకపోతా అంటే రావాలి, లేదు అంటే ఏం చేయని పరిస్థితి. అబ్బా నేను మొగుడినైతే మంచిగా ఉండే, నాన్నను ఏదో రకంగా అజ్జేతును. ఏం చేయాలక్క, నేను కూడా ఆడపిల్లను అయితిని. సరేలే. అలా ఓడి నింపుతారట్నా? నింపుతారటమ్మా. సరే తీ బిడ్డ, ఇలా ఓడి నింపితే 2 రోజుల వరకు నాన్నను పంపిత్త తీయి. నాన్నకు నా దగ్గరికి రావాలని ఉండదమ్మా. ఉంటది బిడ్డ, ఎందుకు ఉండది, వచ్చి తీసుకొస్తాడు తీయి. నువ్వేం బాధపడకు, రంది పెట్టుకోకు. ఇంకేందమ్మా, ఇష్టం లేని పెళ్లి చేసిర్రు, నా జీవితాన్ని నాశనం చేసిర్రు. సరే ఉండుర్రిగా, నా దగ్గరికి రాకున్నా మంచిదే. నువ్వు వదిలించుకోవాలని చూసిర్రు, వదిలి పెట్టిర్రు. అమ్మో ఈయనే నేను చూస్తే అమాయకుడని అనుకున్నా గాని నన్ను ఘోరంగా అంటుండు. ఇంకా నైటు నన్ను ఏం చేస్తాడో ఏమంటాడో నాకు భయం అవుతుంది. వస్తున్నా. ఓకే, ఏడ్చుకుంటా ఉంటే తిడతారు. దోస్తులు, లెంత్ తక్కువ ఉందని ఏం అనుకోకండి. ఇక మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చిర్రన్నమాట. ఇక అందరం ఒక దగ్గర ఏరేసరికి లొల్లే లొల్లైతుంది. పిల్లలది ఆ వీడియో అస్సలు చేయొస్తలేదు. వెనుక మీకు ఆల్రెడీ లాస్ట్ కు రీసౌండ్ అనేది వినిపిస్తూనే ఉంటది, ఒకసారి గమనించండి. మేము వీడియో చేస్తుండగానే వాళ్ళైతే వచ్చారన్నమాట, అందుకే ఇక వీడియో ఆపేసినాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి లతది ఫస్ట్ నైట్ అవుతుందా, ఆమె మరి మహేష్ ఏం చేస్తాడు, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి